చెప్పండి గట్టిగా. ఏదన్నా అక్క ఏది ప్రార్థన చేసుకుందాము. ఏం పర్లేదు, భయపడి బాగు నిదానం తిరుగుదాం. ఏమైంది తెల్లారిని? ఏమైంది? నేను ఒక నైట్ నిద్ర. క్రిస్మస్ సెలబ్రేషన్, మహా సెలబ్రేషన్ ఇది. స్తోత్రం చెప్పండి గడి. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుని ప్రభువా, మీకు వందనాలు. కీర్తన అక్కడ జ్ఞాపకం చేసుకోండి. ఈ క్రిస్మస్ దినాలలో మీ పుట్టుక దినాన్ని జ్ఞాపకం చేస్తూ ఈ కుటుంబంలో ప్రవేశించాం ప్రభువా. ఇదిగో నాయన, అక్కగారిని ప్రేమించిన కుమారుని బట్టి, కుమార్తెను బట్టి, అల్లుని బట్టి, మనవడు మనవరాలను బట్టి నీకు స్తోత్రం. ఈ కుటుంబస్తులందరూ కూడా ప్రభువా క్రిస్మస్ ఆనందాలతో సంతోషించుదురుగాక. అయిన వారి హృదయాలు మిమ్మల్ని చేర్చుకుందురుగాక. నూతన సంవత్సరం నూతన కార్యాలు కుటుంబం పట్ల జరుగునుగాక. మంచి ఆరోగ్యాలు కలుగునుగాక. సేవకులుగా విశ్వాసులుగా అందరం కలిసి కుటుంబాన్ని దీవిస్తుంటుండగా, మీ పుట్టుక దినాన్ని జ్ఞాపకం చేస్తుంటుండగా మీరే దీవించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. పలహారం ముందు మీరు ఎవరు వెళ్ళదు దయచేసి ప్లీజ్. అందరూ ఒకసారి చెప్పట్లు.